సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఇప్పుడు మీ వ్యాపారం ఎలా జరుగుతుందండి? మీ ఇద్దరు కలిసి ఒక మంచి సిల్క్ హౌస్ క్రియేట్ చేశారు హైదరాబాద్లో. కాంచీపురం వకులా సిల్క్స్ అని మీ ఇద్దరు ఫోటోనే దానికి ఎంట్రీలో బ్రాండింగ్ పెట్టారు. మీరే దాన్ని బ్రహ్మాండంగా రీల్స్ లో అట్లా ఇట్లా ఇద్దరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్, చాలా మంది ఆల్రెడీ ఈ 10 నెలల్లోనే మార్చ్ 15th ఓపెన్ అయింది. ఆల్రెడీ మోర్ దాన్ 12 crores టర్న్ ఓవర్ చేసాం. బాగా ఉంది. మరో బ్రాంచ్ కూడా రెడీ అవుతున్నాం కూకట్పల్లిలో, హైదరాబాద్లో కూకట్పల్లి, మరో 2 ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తూ అలా దాని ఎక్స్టెన్షన్ వైజాగ్ వరకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పెట్టాలి. దీనికి లింక్ జ్యువెలరీ కూడా పెట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాం. నాకు 29లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి 27 వరకు మంచి అవకాశం దొరికింది. బిజినెస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఈ బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తాను కాబట్టి మరి ఏం చేయాలా, ఇంకేదైనా వ్యాపారం చేయాలి కాబట్టి మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వకుళామాత పేరు పెట్టుకొని కాంచీపురం ఈ సిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచన మీదే తనదే? మాధురి. మీకు ఎలా వచ్చిందండి? అంటే ఇది మీకు ముందే మైండ్లో ఉన్నా ఇట్లా ఒక బిజినెస్ చేయాలి? నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఈ శారీ స్టోర్ ఓపెన్ చేయాలని. సో శ్రేణి గారు చెప్పగానే ఓకే చెప్పి తను దగ్గరుండి స్టార్ట్అప్ చేయించారు. సో అంతా మీరే మొత్తం వెతకడం, షాపుకు ఎక్కడైతే బాగుంటుంది? లేదు, అవన్నీ ఇంకైతేనే తను చెప్పిన తర్వాత నేను దీని మీద నాది అంటే స్టోర్ శారీ స్టోర్ పెట్టాలనే ఒపీనియన్ చెప్పిన తర్వాత రీసెర్చ్ చేసాం. బాగా ఎవరైతే వీవర్స్ ఉంటారో అక్కడ వరకు కాశీ వెళ్ళి బెంగళూరు, కలకత్తా వెళ్ళి, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత, వాళ్ళ కష్టం ఏంటి, మోసపోతున్న కస్టమర్ బాధ ఏంటి. కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్లో. ఓకే, ఎలా అంటే ఒక 20,000 రూపాయలకి మాకు వీవర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 70,000 అమ్ముతున్నారు. ఓహో, లక్ష కూడా అమ్ముతున్నారు. ఓకే, ఇది ఘోరం. సో నేను అబ్జర్వ్ చేసిందంటే నష్టపోతున్నవాడు కస్టమర్. పోనీ ఇంతవరకు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే పోనీ వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా? ఆయన కష్టం ఆయనకి మిగిలిపోతుంది. మధ్యలో వెండర్స్, ఇంకా మధ్య దళారీలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. సేమ్ వరి పంటలాగే మళ్ళీ వ్యవసాయం లాంటిదే. సో వీవర్ దగ్గర ఆ రీజనబుల్ ప్రైస్కి మేము తీసుకొని మేము రీజనబుల్ ప్రైస్ వేసి మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ లలిత జ్యువెలర్స్ టైప్. లలిత జ్యువెలరీస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు అది కొనే వాళ్ళకి తెలుస్తుంది. మా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్తారు. నేను అబ్జర్వ్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయి అంటారు. ఆ వెరైటీస్ అంటే నాకు నిజంగా తెలియదు సార్. చాలా మంది ఉన్నారు మేము వచ్చే ముందు కూడా. శారీస్ గురించి నాకు అంత ఐడియా లేదు, తనకే తెలుసు. ఈ స్టోర్లో కనీసం 16,000 శారీస్ ఉంటాయి. అవన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది. ప్రతి శారీ వీవర్ దగ్గర నుంచి సెలెక్షన్ ప్రాసెస్ అంతా మీరే చేస్తారు? ఇద్దరు వెళ్తాం. చాలా చీరలు ఉంటాయండి కదా, మరి అంత టైం మరి ఎట్లా? తిరుగుతూనే ఉంటాను అలా. డైలీ కాదు, మంత్లీ 2 times. మంత్లీ 2 times వెళ్ళి మొత్తం ఇన్ని చీరలు సెలెక్ట్ చేస్తారు మీరు? ఎంతసేపు పడుతుందండి మీకు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి? ఒక 4 days కంప్లీట్ గా దానికోసమే ఉంటాను. దానికోసమే ఉండి మీరే పిక్ చేస్తారండి. సో అందువల్లే మాకు మంచి పేరు వచ్చింది ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి, ప్రైస్ బాగుంది. శ్రీరామరక్షణ అలా వెళ్తున్నాం. ఇప్పుడు అక్రమ సంపాదనలు చేసి కోట్లు సంపాదించేయాలన్న ఆశ నాకు లేదు. ఇందులో మా వ్యాపారాలు మాకు గ్రానైట్లో అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. ఇంకే వ్యాపారమైనా చేయొచ్చు డబ్బులు సంపాదించాలంటే. ఈ టెక్స్టైల్స్లోనికి వచ్చి చేయాల్సిన పని లేదు. మాకు ప్రజా జీవితంతో సంబంధం ఉంది. ప్రజలు అనగానే ఒక ప్రేమాభిమానాలు మాకు ఉంటాయి. వ్యాపారి వేరు, నేను వ్యాపారి కమ్ పొలిటీషియన్. మాకు అభిమానం ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు అబద్ధం చెప్పలేం. అంటే ప్రజా జీవితం కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాం కాబట్టి ప్రజలకు అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. జెన్యూన్గా చేద్దామని చేస్తున్నాం. ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారమే చేస్తున్నాం. అదే శ్రీనివాస్ గారు, మీరు ఇందాక మాట అన్నారు 27 వరకు ఏదో పని చేయాలి కాబట్టి 29 ఎలక్షన్ కాబట్టి అన్నారు. అంటే ఈసారి 29 ఎలక్షన్లో మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఎక్కడి నుంచి? టెక్కలి. ఒకవేళ మీకు పార్టీ సస్పెన్షన్ ఎత్తేస్తే నాకు జగన్ అన్నకి ఎప్పుడు నాకు నా దైవ సమానం అంటాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తారు. నా మనసులో ఎప్పుడు ఆయన ఉంటారు. ఆయన ఎత్తేని పక్షంలోనే మీరు స్వతంత్ర అభ్యర్థిగా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు. నాకు సర్వస్వం కూడా. ఎప్పుడు ఇది నేను చెప్పుకుంటాను. మీరు స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయితే మీ నినాదం ఏంటి, మీ విధానం ఏంటి? నా నినాదం ప్రజా సమస్యలే నా నినాదం. ఇప్పుడు ఈ కులగణన తర్వాత దేశంలో చాలా సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతున్నాయి. ఒకవేళ మీ జిల్లాలో ఏదైనా మహిళలకు సీటు రిజర్వ్ అయితే
దివ్యాల మాదిరిని మీరు పోటీకి నిలబెడతారా? తప్పేముంది? మీకుందా అండి ఇంట్రెస్ట్ రాజకీయాల్లో దిగాలని? లేదా? మరి ఆయన ఏమో నిలబెడతా అంటున్నారు, మీరేమో లేదంటున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అంతేనా? అప్పుడు మనసు మార్చుకుంటారా? అలా ఏం లేదు, ఆ ఈక్వేషన్ వచ్చినప్పుడు తప్పదు కదా ఉమెనే అన్నప్పుడు. ఓకే. సో మీరు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే మీరు ప్రధానంగా ఈ వేటిని ఫోకస్ చేస్తారు, ఇష్యూస్ని? ఇంక నిలబడాల్సి వచ్చినా అతను ఫాలో అవడం తప్పితే నేను ఇంక చేయడానికి ఉంటుంది. కేవలం ఆయన ఫాలో కావడమేనా? అంతే. అంతేనా? ఓకే. సో ఏం నచ్చింది మీకు శ్రీనివాస్ గారిలో? రాజకీయంగా ఆయన దగ్గరగా చూశారు, ఆయన వెంట ఉన్నారు. సో ఆయనలో మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఏంటి? నిజాయితీ. నిజాయితీ అంటే ఎలా? ఏ ఇష్యూలో మీరు ఫస్ట్? ఏ విషయమైనా అతను నిజాయితీగా ఉంటారు, ఇంక విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు. నిజాయితీకి మారిపోయారు దువ్వాడ శ్రీనివాస్ అంటే. అతను నిజాయితీ, హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, పేదల పట్ల అతనికి ఉన్న దయాగుణం, ఇవన్నీ నాకు బాగా అట్రాక్ట్. సో మరి నిజాయితీ అన్నప్పుడు మీ రిలేషన్ గురించి ఫస్ట్ తను స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది కదా ఫ్యామిలీకి. ఇచ్చారు కదా, అంటే చాలా రచ్చ అయినాక మీకు తెలియదు అంతే. రచ్చ ఆవిడ వచ్చి మీ ఫ్యామిలీకి ముందే చెప్పారా మీరు? ముందే కాదు, సీఎం గారి ముందు, అందరి ముందు, అధిష్టానం ముందు చాలా సార్లు ఫ్యామిలీకి నేను అన్ని తెలుసు. ఓకే. అన్నో నచ్చే ప్రయత్నాలు చేసాం. ఎవరు పోగొట్టుకుంటారండి 28 సంవత్సరాల జీవితం? ఈవిడే మాత్రం ఎందుకు, ఈవిడేది మంచి జీవితం. కన్నవారు, అత్తవారు అందరూ ఉన్నత స్థాయి వాళ్ళకి. ఆవిడకి అవసరమా, నాకు అవసరమా? మీ భర్త మీరు ఎలా ఒప్పించారండి ఈ మొత్తం ఈ సంక్షోభంలో? చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. లేదండి, డిస్టర్బెన్స్ అప్పటి నుంచి ఉన్నాయి, తర్వాత అన్ని క్లియర్ అయ్యి ఇప్పుడు దానికోసం మాట్లాడాల్సిన అవసరం ఓల్డ్ స్టోరీ. 4 years బ్యాక్ మళ్ళీ భర్త అని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం కాదంటే ఒక స్త్రీ తన స్ట్రెస్ ని ఎలా? చాలా సార్లు చెప్పా, ఇంకెన్నిసార్లు చెప్పాలి స్ట్రెస్ ని? మీరు అడిగారు ఇంకా స్ట్రెస్ పిల్లలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. ఓకే. మీ పిల్లలు మీకు టచ్ లోనే ఉన్నారు. ఓకే. 37th బర్త్డేకి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటండి తనకి? నాకు నేను కార్ కొనిచ్చారు, ఫార్చునర్ కార్ కొనిచ్చారా? ఓ నైస్, వెరీ నైస్. మీరు ఊహించారా? అంటే మీకు చెప్పకుండా చేశారా లేకపోతే? చెప్పకుండా సర్ప్రైజ్. అంటే కొనాలని ఈ డేట్కి కొన్నామని, కానీ మాకు రోజు ఉంటుంటాయి కొనుక్కోళ్ళు ఇవి. అలా వెళ్తుంటాం, ఏదో కావాలంటే కొంటుంటాం. మామూలు తను నాకు కొంటది, నేను తనకు కొంటాను. సో ఆమె మీకేం కొనిచ్చారు రిటర్న్? నేనెందుకు కొనిస్తాను, బర్త్డే నాది కదా. తన బర్త్డేకి మొన్న మీరు యాక్చువల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారు కదా, తన బర్త్డే ఉందనే మీరు బయటకు వచ్చా అని చెప్పారు. తన బర్త్డే నేనేం కొనేం లేదు, బర్త్డే సెలబ్రేట్ చేస్తాను అంతే. అంతేనా? ఓకే. తన ఏదో వాచ్ కొనిచ్చిన లాస్ట్ బర్త్డే. ఏమండి బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, మీకు అక్కడ ఏమనిపించింది? అంటే మీరు బయట చాలా ఫ్రీగా ఉంటారు కదా, అక్కడ ఒక ఫ్రేమ్ లో బంధించినట్లు ఉంటది కదా. సో ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అక్కడ? నేనేం ఫీల్ అవ్వలేదండి, ఇక్కడ ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఓకే. సో మీ అక్కడ గొడవ, కిచెన్ లో గొడవ అంతా బాగా వైరల్ అయ్యాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే ఏమనిపించింది మీకు జనరల్ గా? అంటే అరే ఏంది ఇట్లా అనుకున్నారా? లేకపోతే అసలు అనుకో, రిగ్రెట్స్ నా లైఫ్ లో ఎప్పుడు ఉండవు, ఎందుకంటే నేను ఎప్పుడు నా అలాగే ఉంటాను కాబట్టి. మళ్ళీ బ్యాక్ చూసుకొని ఇలా చేస్తాను అలా చేస్తాను నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంతే. నాగార్జున గారు మీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే ఎట్లా ఏమనిపించింది మీకు? నా మంచి కోసం చెప్పారనిపించింది. తప్పే ఉంది, అతను ఏదైనా మంచిగా చెప్పారు కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe